నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో చిక్కుకోవడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే కొంతమంది నెటిజన్లు శివాజీ గారికి మద్దతుగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో శివాజీ గారికి మద్దతు ఇస్తూ ఉంటే, మరికొంతమంది ఆయన కమెంట్స్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కొంతమంది నెటిజన్లు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. నటులు శివాజీ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం వీడియో చేసిన తరువాత కూడా శివాజీ గారి వ్యాఖ్యలను కొంతమంది ఖండిస్తూ ఉంటే, మరికొంతమంది ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆయన వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలంటారు? దీనివల్ల ఎవరికి ఉపయోగం? దీని ప్రభావం ఎవరిపైన బలంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు సమాజంలో నైతిక ప్రవర్తన అనే ఒక విషయం, ఒక అంశము అవసరమైన విషయము అని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. ఇందులో ఏమీ నైతిక ప్రవర్తన సరిగా ఉండాలి అనేది నిర్వివాదాంశం, ఇది ఎవ్వరూ కాదనరు. కానీ ఈ నైతిక ప్రవర్తన మంచిగా ఉంటే లాభం ఏంటో తెలుసు, సరిగా లేకపోతే నష్టం ఏంటో తెలుసు. కానీ తెలుసో తెలియకో మళ్ళీ నైతిక ప్రవర్తనని పెంపొందించే విషయంలో మటుకు అందరూ ఒకే ఉద్దేశంలో ఉండరు. ఈ అందరూ ఒకే ఉద్దేశంలో కావాలని ఉండరు కొంతమంది, తెలియక ఉండరు కొంతమంది, అన్కాన్షియస్గా కాన్షియస్గా పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో కాన్షియస్గా పనిచేసేవాళ్ళు ఎవరు అంటే, వాళ్ళు ఏవో వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలు లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళని అలా కట్టిపడేస్తాయి. కానీ అవునన్నా కాదన్నా, కాన్షియస్గా అయినా అన్కాన్షియస్గా అయినా సబ్కాన్షియస్గా అయినా సరే మనం సమాజానికి మంచి చెయ్యాలనే అనుకోవాలి. ఎవరైనా సమాజం మంచిగా ఎలా ఉంటుంది? వ్యక్తులు మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది. అవును. అంతేగాని వ్యక్తులు నైతిక ప్రవర్తన సరిగా లేకోకుండా సమాజం మొత్తం నుంచి ఒక నైతిక ప్రవర్తన ఊహించగలమా? మనం ఊహించలేం కదా. మరి అలాంటప్పుడు తెలుసో తెలియకో కొన్ని దుష్ప్రభావాలకి లోనయ్యి నైతికతను పక్కన పెట్టేసే పరిస్థితి యువతలో ఉంటే ఇది మరింత ప్రమాదం. ఎగ్జాక్ట్లీ. అంటే శివాజీ గారు హీరోయిన్లకి మంచి సలహా ఇవ్వాలనుకున్నారు, కానీ ఆయన ఉపయోగించినటువంటి భాష కాస్త అభ్యంతరకరంగా ఉందంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, అయినా అసలు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, ఆయన అంతా కరెక్ట్గానే చెప్పారు అంటూ ఇంకొంతమంది ఏమో లేదు శివాజీ గారు తప్పు చేశారంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి, ఎలా చూడాలి? ఇప్పుడు శివాజీ గారు మహిళల వస్త్రధారణ కావచ్చు, హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడారు. మాట్లాడితే మీరే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు ఆయన. నష్టం మీకే అని చెప్పారు. కానీ నేనేమంటానంటే, వాళ్ళకి నష్టం ఎవరి వల్ల జరుగుద్ది? కొంతమంది కుర్రాళ్ళ వల్ల, లేకపోతే ముసలి వాళ్ళ వల్ల, లేకపోతే నడి వయసు వాళ్ళ వల్ల, పురుషుల వల్లే కదా వాళ్ళకి నష్టం జరిగేది. ఇంకొక స్త్రీ వల్ల అయితే నష్టం జరగదు కదా. ఈ పురుషులు ఇలా చేయడం వల్ల ఆమెకు జరిగే నష్టం ఎక్కువ, వీళ్ళకి జరిగే నష్టం ఎక్కువ. ఆమెకు జరిగేది ఎక్కువ. ఎట్లా? ఇబ్బంది ఎదుర్కొంటుంది. అవునండి, ఆమె ఇబ్బంది ఎదుర్కొంటుంది, కరెక్టే. కానీ ఈ విషయం చట్టం వరకు వెళ్ళింది అనుకోండి, ఎవరికి నష్టం? కటకటాల వెనక వెళ్ళాల్సిందే కదా. అవును. ఇప్పుడు మీరు ఈ సెన్సిటైజ్ చేయాల్సిన విషయం ఏంటి? ఆడవాళ్ళు ఎలా అన్నా ఉండనివ్వండి, ఏ బట్టలన్నా వేసుకొనివ్వండి, మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండండి. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే వాళ్ళని తాకే హక్కు మీకు లేదు అని మీరు చెప్పాలి. అప్పుడు వీళ్ళని రక్షించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వాళ్ళని రక్షించడం కాదు మీ పని. అలా బట్టలు వేసుకున్న వాళ్ళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కటకటాల పాలయ్యే వాళ్ళ పట్ల మీరు ఆలోచించాలి, మీకు ఏమన్నా సామాజిక బాధ్యత ఉంటే. ఇలా చేస్తూ అమ్మ తల్లి మీరు సరిగా బట్టలు వేసుకోండి అని చెప్తే అది వేరు విషయం.
కానీ మొత్తం భారం వాళ్ళ మీద వేసేసి మీకే నష్టం అని వాళ్ళకి చెప్తే వాళ్ళకే కాదు నష్టం. ఇప్పుడు నిధి అగర్వాల్ కేసులో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ జూమ్ చేసి అరెస్ట్ చేస్తే ఎవరికి నష్టం అండి? నిధి అగర్వాల్ ఇబ్బంది పడింది 10 నిమిషాలు. గుర్తొచ్చినప్పుడల్లా ఎప్పుడన్నా గుర్తొస్తే బాధపడుతుంది, కాదన్నం. కానీ ఈ 10 మందిని కనుక ఎవరైతే 10 మందో 15 మందో వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారనుకోండి, ఎవరికి ఎక్కువ నష్టం? మనం దీని గురించి కదా మాట్లాడాలి. ఇది కదా సమాజంలో పిల్లలకు నేర్పాల్సింది. ఇవాళ మనం మాట్లాడాల్సింది ఇచ్చిన అవేంటి ల్యాప్టాప్లు లాంటివి ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్లో, ఇస్తే వాటిలో పాస్వర్డ్ని క్రాక్ చేసి కొంతమంది పిల్లలు అశ్లీలమైన కంటెంట్ని చూసి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు అంతిమంగా ఎవరికి నష్టం అనేదే ఇక్కడ పాయింట్. అంతిమంగా ఎవరికి నష్టం? ఆడవాళ్ళకి నష్టం లేదని నేను అనట్లా, కానీ ఒక కుర్రవాడు ఒక అత్యాచారానికి పాల్పడి జైలుకు పోతే అతను నష్టపోతాడు, అతను కుటుంబం ఇబ్బందులు పాలవుతాడు. అవును. మరి దీని సమాజం అంత ఈజీగా మర్చిపోయేటువంటి సందర్భం కాదు కదా అది. నేను అదే అంటున్నా. మీరు శివాజీ వ్యాఖ్యల్ని వెనకేసుకుని వస్తే అక్కడ ఈలలో కేకలో వేసింది, ఆ వంకర టింకర్ మాటలకి ఈలలో కేకలో వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ క్లోజ్గా ఒక 100 మందిని చూసాం మనం. ఈలలో కేకలో వేసేవాళ్ళు బయట కూడా అలాగే ఉన్నారు. వీళ్ళందరినీ మార్చుకోవాల్సిన అవసరం లేదా? వీళ్ళందరిలో మార్పు అవసరం లేదా? వీళ్ళందరూ ఇలాగ కోతుల్లాగానో లేకపోతే ఇంకొకళ్ళలాగానో కిచకిచి నవ్వారనుకోండి, వీళ్ళ మానసిక స్థాయి ఏంటి అసలు? వీళ్ళు ఎదగరాయిగా ఇలా పోకిరీలుగా తయారైతేను, ఈ ద్వందార్థపు మాటలకో లేకపోతే బూతు మాటలకో అశ్లీలమైన పదాలకో సంతోషపడే ఒక మానసిక స్థితిలో దౌర్బల్యంలో వీళ్ళు ఉంటే వీళ్ళు రేపు పొద్దున బాధ్యతాయుతమైన పౌరులు ఎట్లా అవుతారు? ఇది కదా మనం చేయవలసింది ఎవరైనా సరే. దీనికి ఆకెళ్ళ రాఘవేందర్ గారు ఆయన చాలా బాగా మాట్లాడారు. శివాజీ, నువ్వు మాట్లాడవలసింది ఆ మహిళల వస్త్రధారణ గురించి కాదు, ఇలా వెకిలిగా నవ్వే వాళ్ళకి వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉన్నా మీకు వెకిలిగా చూసే హక్కు మీకు లేదు అని చెప్పాలి శివాజీ నువ్వు అని చెప్పారు ఆయన. నాకు చాలా సంతోషం వేసింది. ఏదైనా పండితుడే. చాలా బాగా చెప్పారు ఆయన. ఈరోజు యువత ఈ పరిస్థితిలో ఉందా? మన యువత హీరోయిన్ చున్నీలు లాగుదామా, లేకపోతే కాలేజీలో ఆడపిల్లలు చున్నీలు లాగుదామా? ఈ పరిస్థితిలోనే మనం ఉన్నాము. మన యువత అట్లా ఉంటే రేపు ఎట్లా? అసలు వీళ్ళు ఉత్పత్తిలో భాగమయ్యేది ఎట్లా? వీళ్ళల్లో నేను ఏదైనా సాధించాలి అనే తపన ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు 24 గంటలు ఆడపిల్లలు వాళ్ళ వస్త్రధారణ వాళ్ళని చేసే కామెంట్లు చుట్టూనే వీళ్ళు తిరుగుతూ ఉంటే, పోర్న్ సైట్లు చూసుకుంటూ ఉంటే, వెబ్ సిరీస్ చూసుకుంటూ కూర్చుంటే, వీటికి అలవాటు పడిపోతే అసలు వీళ్ళు ఉత్పత్తిలో భాగమయ్యేది ఎప్పుడు? వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నిరూపించుకునేది ఎప్పుడు? ఇది కదా మనం నేర్పించాలి. ఇది వదిలేసి ఇవాళ శివాజీ వ్యాఖ్యల్ని కొంతమంది ఆడవాళ్ళు కూడా సమర్థించవచ్చు. వాళ్ళ పిల్లలు ఇలా తయారైతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. వాళ్ళ అమ్మాయిలకి జరిగే విషయం గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళ అబ్బాయిలు అలా తయారయ్యారు అనుకోండి, ఎవరిని అంటారు? ఫస్ట్ వీడిని కన్నది ఎవరు అని అడుగుతారు. వీళ్ళ అమ్మా బాబు ఎవరు అంటారు. ఫస్ట్ వెళ్ళేది అక్కడికి. వీడు ఎక్కడ చదువుకున్నాడు అంటారు. వీడి దేవురు అంటారు. అంటారా? అనరా? అవును. ఇవన్నీ అయిపోయాక వీడిది ఏం కులము అని కూడా మాట్లాడతారు. ఇవన్నీ అయిపోయాక వీడిది ఏం మతము అని కూడా అడుగుతారు. ఇన్ని వస్తాయి. ఒక తప్పు, ఒక పొరపాటు చేసిన వ్యక్తి గురించి ఇన్ని వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మీ పిల్లలే అలా చేస్తే, మీ పిల్లల్ని ఆరాధీసేటప్పుడే మీరే వాళ్ళ తల్లిదండ్రులు అని తెలిస్తే అప్పుడు ఉంటుంది మీ బాధ. అప్పుడు తెలుస్తుంది మీకు అసలైన పెయిన్ ఏంటో, అప్పుడు తెలుస్తుంది.
మగపిల్లల్ని ఇలా కాదు పెంచాల్సింది, మగపిల్లల్ని పక్కన ఉన్నది కూడా ఒక మనిషే, ఆడమనిషి కూడా ఒక మనిషే, ఆమెను గౌరవించటం కంటే కూడా నాతో సమానంగా చూసుకుంటాను అనే ఒక భరోసా కావాలి. ఇవాళ ఆడపిల్లకి నేను బయట ప్రపంచంలోకి వెళ్తున్నాను, నాకు చుట్టూ ఉన్న మగవాళ్ళ వల్ల రక్షణ ఉందా లేదా అనే ఒక భయపడే పరిస్థితి నుంచి నా తండ్రి దగ్గర, నా అన్న దగ్గర ఉన్నట్లే నేను నా ఆఫీస్ కొలీగ్ దగ్గర కూడా ఉండగలను అనే ఒక ధైర్యంలో ఇవాళ ఆడపిల్లలు ఉన్నారా? ఎక్కడో ఒక చోట ఎవరో ఒక భర్తను చంపిన భార్యో, లేకపోతే లవర్ని మోసం చేసిన లవరో గురించో మాట్లాడతారు, కానీ నిత్యం ఎవరి మీద ఎక్కువ జరుగుతున్నాయి, దీనికి కారణం ఎవరు అనేది ఎవరు మాట్లాడట్లా. అది అసలు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు ఇవాళ సమాజంలో ఈ నమ్మకం ఉందా? ఒక పక్క మనిషిని నమ్మే పరిస్థితి ఉందా? ఓకే, ఎవరైనా వచ్చి కొంచెం మంచిగా మాట్లాడితే వీళ్ళ మంచితనం వెనక ఏముందో, ఏ అర్థం ఉందో. బస్ స్టాప్లో ఒక అమ్మాయి నుంచొని ఉంటుంది, ఎవరైనా ఒక అతను వచ్చి మంచిగానే పాపం మర్యాదగానే, ఎవరో అమ్మాయి కొత్త అమ్మాయిలా ఉంది, ఏమీ తెలియదు అనుకుంటా, ఏమండి మీకు ఏ బస్ కోసం చూస్తున్నారు, ఏదైనా మాటలు కలిపితే అతన్ని ఆ అమ్మాయి అనుమానించే పరిస్థితిలో ఇవాళ మగపిల్లలు ఉన్నారు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మట్లే. ఈ నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మగవాళ్ళ మీదే ఉంది, వాళ్ళ మగపిల్లల మీదే ఉంది. ఈ మగపిల్లల్ని పెంచాల్సిన తల్లిదండ్రుల మీదే ఉంది. ఆడపిల్లకు కాదు మీరు జాగ్రత్తలు చెప్పాల్సింది, మగపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పండి. మగపిల్లలకు కూడా నైతిక ప్రవర్తన గురించి మాట్లాడండి, అప్పుడేం వాళ్ళు మంచిగా ఉంటారు. దీనివల్ల మన అబ్బాయి సరిగా లేకపోతే వేరే అమ్మాయికి జరిగే నష్టం కంటే కూడా మన అబ్బాయికి కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది అని ఆలోచించండి తల్లిదండ్రులు. ఈ ఆలోచనలు మారనంత వరకు శివాజీ లాగా మాట్లాడే వాళ్ళకి సమాజంలో ఒక ఆదరణ దొరుకుతుంది. కానీ తరచి చూడండి మీరు, అసలు ఒక మగపిల్లవాడు, ఒక యువత ఎలా ఉండాలి, ఏం చేయాలి, అసలు యువత కర్తవ్యం ఏంటి, యువత మీద బాధ్యత ఏంటి అనే రకంగా ఉంటే గనక, వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకి తెలిస్తే గనక, వాళ్ళ కర్తవ్యం ఏంటో వాళ్ళకి తెలిస్తే లులుమాల్ దగ్గర అల్లరి చేస్తారా, సమంత వెంట పడతారా, లేకపోతే ఇంకొక చోట శివాజీ మాట్లాడేటప్పుడు కేరింతలు కొడతారా పిచ్చి డైలాగులకి? మనకి ఇక్కడే అర్థమవుతున్నారు కదా మన చుట్టూ ఉన్న యువత ఎలా ఉందో. మరి ఇలాంటి యువత ఉన్నారు అని అర్థమైన తర్వాత ఆడపిల్లలు భయపడకుండా ఎలా ఉంటారు? ఇవాళ నమ్మకం కలిగించాల్సింది ఇది, మార్పు కావాల్సింది ఇక్కడ. ఓకే, అదే వదిలేసి హీరోయిన్లు చిన్న బట్టలు వేసుకున్నారు, వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఆయన చెప్పింది ఏంటి? మంచి మాటే కదా, మంచిగా బట్టలు వేసుకోమన్నాడు, దానిలో తప్పేంటి? ఎందుకు వేసుకోమన్నాడు? లేకపోతే మీకే నష్టం అని చెప్పాడు. నేనంటాను వాళ్ళకి కాదయ్యా నష్టం, సమాజం మొత్తానికి నష్టం అని చెప్పదలుచుకో. ఓకే, అది నా ఉద్దేశం. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఇవాళ ఏదో వాళ్ళ భావజాలం కోసమో లేకపోతే ఇంకోటో కొంతమంది వాళ్ళ ఉనికిని చాటుకోవటానికో శివాజీ మాట్లాడిన మాటలు కరెక్ట్ అని అనుకోవచ్చు, కానీ లాంగ్ రన్లో వీళ్ళు సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఓకే, మీరు ఈ తప్పు చేయకండి అని చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.